ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు దేవుని దీవెన సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు కొరకు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. పాత నిబంధనలో యాగము అనే మాటను చెబుతాం. కృత నిబంధనలో కూడా యాగం అనే మాట కొన్నిసార్లు రాయబడింది. యాగము అనేది బలిపీఠము పైన అర్పణగా ఇచ్చే దానిని యాగం అంటారు. అది బలిపీఠం లేకుండా యాగం లేదు. బలిపీఠం అంటే ఆరాధన, ధూపము అనేది ప్రార్థన. ఇవి సాదృశకంగా మనకి పాత నిబంధనలో రాయబడ్డాయి. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి యాగానికి ఇప్పుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ సజీవ యాగానికి వ్యత్యాసం అనేది ఉన్నదా అని ఆలోచిస్తే ఎస్, దేర్ ఈజ్ అ డిఫరెన్స్. పాత నిబంధనలో అర్పణ చేసేవారు, ఆరాధన, వాస్తవానికి వాళ్ళు ఆరాధన చేసేవాళ్ళు. ఎలా చేసేవారు? ఈరోజు మనం చేసే రకమైనటువంటి ఆరాధన కాదు వాళ్ళది. మరి వారు పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరూ ఆరాధన చేసే పద్ధతి ఒకటి దేవుడు నిర్ణయించాడు. ఆ పద్ధతి ఏంటంటే బలిపీఠము దగ్గర బలి అర్పణ చేయడమే వారి ఆరాధన. లేదా ప్రత్యక్ష గుడారం అనేది కూడా మోషే ద్వారా దేవుడు ఇచ్చారు. ప్రత్యక్ష గుడారం దగ్గరికి వారు వచ్చి అర్పణగా ఇచ్చేవారు. సమాధాన బలి, దహన బలి, రకరకాల బలులు ఉన్నాయి. ఆ బలులు చేసినప్పుడు వారు ఆరాధన చేశారు అని అర్థం. అలాగే ఏటేటా మందిరానికి వచ్చి కూడా వారు ఆరాధన చేసేవారు. వారు ఆరాధనకి రావడం అంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి వారు పాపక్షమాపణ కోరుకొని బలిని అర్పణగా ఇచ్చి కృతజ్ఞతగా దేవునికి ఇచ్చి వారు వెళ్ళిపోయేవారు. దిస్ వాజ్ దేర్ వర్షిప్ స్టైల్. ఇది వారి ఆరాధన పద్ధతి పాత నిబంధనలో. అయితే పాత నిబంధనలో బలిపీఠం పైన ఏం తెచ్చేవారు? కొందరు గొర్రెను అర్పణగా ఇచ్చేవారు, కొందరు పొట్టేళ్లను, కొందరు కోడెలను, ఈ రీతిగా రకరకాల జంతువులను వారి సామర్థ్యం చొప్పున ఆరాధనగా వారు తీసుకొని వచ్చేవారు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక బలికి ఒక గొర్రె పిల్లను తీసుకొని వచ్చినప్పుడు లేదా ఒక కోడెను పొట్టేళ్లను తీసుకొని వచ్చినప్పుడు బలిపీఠం పైన అది అర్పణగా అర్పించబడిన తర్వాత అది ఒకటేసారి మృతం అవుతుంది, చనిపోతుంది, అది నిర్జీవం అవుతుంది. కాబట్టి ఆ బలిపీఠం పై నుంచి అది కదలదు, కిందికి వెళ్ళదు, పూర్తిగా అక్కడే దహించబడుతుంది. కానీ ఈరోజు పౌలు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, a living sacrifice, become a living sacrifice. అంటే మనము సజీవమైనటువంటి బలియాగం అవుతున్నాం. సజీవమైనటువంటి బలియాగం అంటే ఇంకా జీవము, ప్రాణము, మనసు, కోరికలు, ఇచ్చలు, ఆలోచనలు అన్నీ ఉన్నాయి మన లోపల. ఇప్పుడు ఒక వ్యక్తి బలిపీఠం పైన అర్పణగా అర్పించబడిన తర్వాత, అర్పణగా అర్పించబడడం అంటే మనం బలి అవడం అని కాదు, కానీ మన మనసును ఆయన వాక్యం యొక్క ఆధీనంలోని తీసుకొని రావడమే అర్పణ. మన హృదయమును ఆయన సన్నిధిలో పూర్తిగా సరెండర్ చేయాలి, పూర్తిగా అర్పణగా ఇవ్వడమే నిజమైనటువంటి యాగం, బలియాగం. మన చిత్తము, మన కోరికలు, మన ఆలోచనలు, ఈ శారీరకపరమైనటువంటి ఇచ్చలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని మనము ఆయన అధికారం కిందికి సరెండర్ చేస్తే మనము సజీవ యాగముగా మనము రోజు మారుతున్నాం అని అర్థం. ఇప్పుడు మనం సజీవ యాగముగా ఉన్నాం కాబట్టి మనము మెల్లిగా సజీవమైనటువంటి వారమే కాబట్టి ఆ బలిపీఠం నుంచి మెల్లిగా వైదొలిగి దేవునికి దూరమయ్యే అవకాశం కూడా ఉన్నది. అందుకే రోజు అనుదినము మనం అర్పించబడాలి, రోజు నూతనంగా అర్పించబడాలి. ప్రొద్దున లేవగానే రోజు మన ఆలోచనలు ఆయన అధికారం కిందికి తీసుకుని రావాలి. మన ప్రణాళికలు, మన మార్గాలు, మన ఉద్దేశాలు ప్రతిదీ ఆయన అధికారం కిందికి తీసుకుని వచ్చినప్పుడే మనము అనుకూలమైన సజీవ యాగముగా మనము సమర్పించబడతాం. కాబట్టి ప్రియమైన వారులారా, మన శరీరంను సజీవ యాగముగా, మన మనసుని సజీవ యాగముగా, మన కోరికలను సజీవ యాగముగా, మన సొంత ప్లాన్స్, విల్, పవర్ ఇదంతా ఉంటుంది కదా, ఈ సమస్తమును సజీవ యాగంగా దేవునికి సమర్పించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇలాంటి కృపణ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. యేసయ్య, మీ నామమును స్తుతిస్తున్నాం ప్రభువా. సజీవ యాగంగా మేమందరము అన్ని విషయాల్లో మీకు సమర్పణ కలిగి మీ అధికారమును ఒప్పుకొని
మీతో మేము ముందుకు సాగే కృపను భాగ్యం మా అందరూ దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.